శ్రీ గురుభ్యోం నమః. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. సార్ వినిపిస్తుందా సార్ క్లియర్గా అనుకున్న వారికి? యా, నా పేరు దండు శ్రీనివాసరాజు. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ని. ఇక్కడ గురువుగారు ఫోటో పెట్టారు, రామిరెడ్డి గారు, వారి శిష్యుణ్ణి. ఇప్పుడు ఒక ప్రాణాయామ చేద్దాం, ఒక 5 నిమిషాలు. మరి నేను చెప్తాను, మీరు చేసి చూపించండి. నేను చూపిస్తాను, మీరు చేయండి తర్వాత. దీన్ని భస్త్రికా ప్రాణాయామం అంటారు. ఓకే, 2 చేతులు ఇలా పెట్టండి. నడుముకు దగ్గరగా ఉండాలి మోచేతులు. పిడికిలి భుజాల పక్కన ఉండాలమ్మా, నా వైపుకు ఉండాలి. బొటన వేలు బయటే ఉండాలి, మడవాలి దాన్ని. థమ్సప్లా నిలబెట్టకూడదు అమ్మ, నా వైపుకు ఉండాలి పిడికిలి. భుజాల పక్కన ఉండాలి, ఛాతీ ముందు కాదు. వదిలేస్తే పడిపోవాలి సార్. టైట్ చేయకుండా ఆరామ్సే. నేను ఒంటి చేతితో చేస్తాను, మీరు 2 చేతులతో చేయండి. నాకు మైక్ ఉంది. నేను ఒక శ్వాస తీసుకుని వదలమంటాను. కళ్ళు మూసుకుని చేస్తాం మామూలుగా. ఉందా సార్? పర్వాలేదండి. ఒక శ్వాస తీసుకుని వదులుతాం, మళ్ళీ శ్వాస తీసుకుని వదులుతాం. ఇప్పుడు అందరం కలిపి చేద్దాం. బ్రీద్ ఇన్ అంటాను సార్ నేను. ఇన్ అన్న వెంటనే శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకెళ్ళాలి, వేళ్ళని చాపాలి. ఓకే, నేను అవుట్ అంటాను. అవుట్ అన్నప్పుడు పిడికిలు బిగించి, షట్టర్స్ ఉంటాయి చూడండి షాపుల్లో, వదిలేస్తే పైకి వెళ్ళిపోతాయి. సో షట్టర్ లాగినట్టు లాగాలి, షట్టర్ లాగినట్టు లాగాలి, చీదాలి, పాము బొస్స కొట్టినట్టుగా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, బిగించేయండి, టైట్ చేసి. పాము బొస్సు కొట్టినట్టుగా. థ్యాంక్ యూ సార్. సైకిల్ పంపు కొట్టినట్టుగా రావాలి. ఓకే, ఫోర్స్ఫుల్ బ్రెత్. నన్ను చూడండి. ఇన్ అన్నప్పుడు శ్వాస తీసుకుంటూ చేతుల పైకి, చెవులకు దగ్గరగా రావాలి భుజాలు. అవుట్ అన్నప్పుడు కర్చీ పక్కన పెట్టుకోండి. ఓకే అమ్మా, ఒకసారి కళ్ళు తెరిచి చేద్దాం. ఇలా పెట్టండి సార్, నడుముకు దగ్గరగా, పక్కన తగలకుండా చూసుకోండి సార్ పక్క వాళ్ళకి. వెన్ను నిటారుగా సార్, వెనక్కి కుర్చీలో జారపడకండి, ముందుకు రండి. వెన్ను నిటారుగా పెట్టండి, స్పైన్ ఎరెక్ట్. యాక్చువల్గా వజ్రాసనంలో కూర్చుని చేస్తాం, ఇప్పుడు ప్రస్తుతం కుర్చీలో కూర్చుని చేద్దాం. నాన్న కళ్ళు తెరు, ఇక్కడ కాదు, ఇక్కడ. ఇంకా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, కింద పెట్టండి సార్, నెమ్మదిగా వదలండి. మరొకసారి దీర్ఘమైన సామాన్య శ్వాస తీసుకోండి, నిదానంగా. ఇప్పుడు అందరం కలిపి చేద్దాం. కళ్ళు తెరిచే చేయండి సార్. బ్రీత్ ఇన్. కమాన్, చేతులు పైకి ఎత్తండి సార్, వేళ్ళని చాపండి, పిడికిలు వదిలేయండి అమ్మా. అవుట్. ఇక్కడే ఉండాలి, పిడికిలు నా వైపుకు ఉండాలి సార్, మీ వైపు తిప్పకూడదు. ఓకే, ఇన్. కమాన్, చేతులు పైకి ఎత్తండి, వేళ్ళని చాపండి. అవుట్ అమ్మ, ఇక్కడే ఉండాలి, చేతులు ముందుకు రాకూడదు, పక్కకి వెళ్ళకూడదు. ఇన్, అవుట్. చేతులు ఇలా దూరంగా పెడుతున్నారు, దగ్గరగా రావాలి, పారలల్గా ఉండాలి. ఇప్పుడు కళ్ళు మూసుకుని చేద్దాం. ఓకే సార్, నేను రిలాక్స్ అన్నప్పుడు 2 చేతులు మోకాళ్ళ పైన పెట్టుకోండి. కమాన్, కళ్ళు మూసుకోండి, వెన్ను నిటారుగా ఉంచండి, చేతులు 2 మోకాళ్ళ పైన, అరచేతులు ఆకాశం వైపు. ఇలా పెట్టుకోండి అమ్మా. భుజాల పక్కన పెట్టండి. కళ్ళు మూసుకోండి అమ్మా. ముఖం మీద చిరునవ్వు ఉంచండి. ఒక దీర్ఘమైన సామాన్య శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. కిందే ఉంచండి సార్ చేతులు. మరొకసారి దీర్ఘమైన సామాన్య శ్వాస తీసుకోండి, నిదానంగా. ఇప్పుడు అందరం కలిపి చేద్దాం. బ్రీత్ ఇన్. చేతులు పైకి ఎత్తండి, వేళ్ళను చాపండి, పిడికిలు వదిలేయండి సార్. అవుట్ అమ్మ, కళ్ళు మూసుకునే చేయండి. ఇన్, కళ్ళు మూసుకోండి. అవుట్, ఇన్, అవుట్, ఇన్. అమ్మ, చేతులు పైకి ఎత్తాలి, చేతులు పైకి ఎత్తండి, వేళ్ళను చాపండి. అవుట్ అమ్మ, కిందకి లాగాలి అవుట్ అన్నప్పుడు. ఇన్, అవుట్, 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 ఇన్, అవుట్. రిలాక్స్. కళ్ళు మూసుకునే చేతులు మోకాళ్ళ పైన పెట్టుకోండి, అరచేతులు ఆకాశం వైపు. చేతులు మోకాళ్ళ మీద పెట్టుకోండి సార్, తొడల పైన. కళ్ళు మూసుకునే, అరచేతులు ఆకాశం వైపు ఉండాలి. అమ్మ, తొడల మీద పెట్టుకోండి చేతులు, అరచేతులు ఆకాశం వైపు పెట్టండి. నా మాటలు వినండి, పొద్దున్నే పరధ్యానంలో ఉండకండి. అరచేతులు ఆకాశం వైపు ఉండాలి, రూఫ్, సీలింగ్ వైపు.
కళ్ళు మూసుకున్నప్పుడు చూడగలుగుతాం లోపల ఏం జరుగుతుందో. మీ శరీరంలో కలిగే స్పందనల్ని గమనించండి. అబ్జర్వ్ ద సెన్సేషన్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. మీ శరీరంలో ప్రవహించే శక్తిని గమనించండి. కళ్ళు మూసుకునే ఇంకో రెండో రౌండ్ చేద్దాం. మరలా అదేవిధంగా చేతులు నిండు మోచేతుల వరకు మడవండి. పిడికిలి భుజాల పక్కన నా వైపుకు ఉండాలి. పిడికిలి నడుముకు దగ్గరగా ఉండాలమ్మా. మోచేతులు పిడికిలి నా వైపుకి. తల నిటారుగా ఉంచండి. ముఖం మీద చిరునవ్వు ఉంచండి. ఒక దీర్ఘమైన సామాన్య శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మరొకసారి దీర్ఘమైన సామాన్య శ్వాస తీసుకోండి. నిదానంగా వదలండి. ఇప్పుడు అందరం కలిపి చేద్దాం. బ్రీద్ ఇన్. చేతులు పైకెత్తండి అమ్మ. వేళ్ళను చాపండి. ఊపిరి నింపండి. పిడికిలు వదిలేయండి సార్. అవుట్. పిడికిలు బిగించి లాగాలి. ఇన్ అవుట్. 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 అండ్ రిలాక్స్. కళ్ళు మూసుకునే చేతులు రెండు మోకాళ్ళపైన, అరచేతుల ఆకాశం వైపు. గమనించండి మీ శరీరంలో కలిగే స్పందనలను, మీ శరీరంలో ప్రవహించే శక్తిని. కళ్ళు మూసుకున్నప్పుడు చూడగలుగుతాం. కళ్ళు తెరిస్తే మాయ. అబ్జర్వ్ యువర్ హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్, బ్రెత్. మీ రక్త ప్రసరణను, గుండె వేగాన్ని, శ్వాస గతిని గమనించండి. భస్త్రిక మూడవది ఆఖరి రౌండ్ చేద్దాం. మరలా అదేవిధంగా చేతులు రెండు మోచేతుల వరకు మడవండి సార్. పిడికిలి భుజాల పక్కన నా వైపుకు ఉండాలి. పిడికిలి బొటన వేలు బయటే పెట్టి మడవండి లూజ్గా. తలనిటారుగా ఉంచి, ముఖం మీద చిరునవ్వు ఉంచి, ఒక దీర్ఘమైన సామాన్య శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మరొక్కసారి దీర్ఘమైన సామాన్య శ్వాస తీసుకోండి. నిదానంగా వదలండి. ఇప్పుడు అందరం కలిపి చేద్దాం. సామాన్య శ్వాసలో బ్రీద్ ఇన్. చేతులు పైకెత్తండి. వేళ్ళను చాపండి. అవుట్. ఇన్ 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 అవుట్. అండ్ రిలాక్స్. చేతులు రెండు మోకాల పైన పెట్టుకోండి. అరచేతులు ఆకాశం వైపు. మీలో ప్రవహించే శక్తిని గమనించండి. మీ శరీరంలో కలిగే స్పందనల్ని గమనించండి. మీకు ఎప్పుడు కళ్ళు తెరవాలనిపిస్తే అప్పుడు నెమ్మదిగా చేతులు వేడి చేసుకుని కళ్ళకద్దుకుని కళ్ళు తెరవండి. కళ్ళు తెరుద్దాం. లెట్స్ ఓపెన్ అవర్ ఐస్. కళ్ళు తెరవండి. సార్ బాగుందా? వాజ్ ఇట్ గుడ్? థ్యాంక్ యూ. కొందరు తప్పు చేస్తున్నారు. కొందరు పైకి వెళ్ళినప్పుడు మడుస్తున్నారు, కిందకి వచ్చినప్పుడు తెరుస్తున్నారు. పైకి వెళ్ళినప్పుడు విడవాలి, కిందకు వచ్చినప్పుడు మడవాలి కదా. బయట ఉన్నప్పుడు కార్యక్రమాలకి మనం అవుట్ అవ్వాలి, ఇంట్లో ఉన్నప్పుడు గుట్టుగా ఉండాలి. కొందరేమో ఇలా తిప్పుతున్నారు. ఇది చేసిన తర్వాత కనుక ధ్యానం చేస్తే మీకు మనసు లగ్నం అవుతుందమ్మా. ఎప్పుడూ కూడా శరీరం దృఢంగా ఉండాలి, బలంగా, ఆరోగ్యంగా. మనసు ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉండాలి. కానీ మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో ఏమైపోయింది? శరీరం ప్రశాంతమైపోయింది. కళ్ళు తెరవండి. నో ఫిజికల్ ఎక్సర్సైజ్, నో ఫిజికల్ స్ట్రెంగ్త్. ఎనీ కార్పొరేట్ స్కూల్ ఆర్ కాలేజ్ ప్లే గ్రౌండ్ ఉంటుందా సార్? క్రీడా స్థలం ఉండదు. అది వారి తప్పు కాదు. ఎందుకంటే వారు గంట ఆడిస్తే మనం వెళ్ళి పోట్లాడతాం. తల్లిదండ్రులు మా పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తే మీరు ఆడిస్తున్నారు ఏమిటని.
సో మనకి ఏది కావాలో వాళ్ళు అది ఇస్తున్నారు. సో బాడీ బికేమ్ జీరో, మైండ్ బికేమ్ హీరో. మనకన్నా మన పిల్లలు చాలా తెలివైన వారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఇంకా తెలివైన వారు, అవునా కదండి? ఇప్పుడు చిన్నపిల్లలకి ఎంత తెలివితేటలున్నాయంటే, ఒక చిన్నపిల్లడు చాక్లెట్ తింటున్నాయంట. సో రామిరెడ్డి గారు లాంటి పెద్దవారు చూస్తూ ఉండలేక, నాయన ఆరోగ్యానికి మంచిది కాదు, చాక్లెట్ తినొద్దని చెప్పారంట. చెబితే ఆ పిల్లాడు సీరియస్గా చెప్పాయంట, మా తాతగారు 90 సంవత్సరాలు బ్రతికారు అని. సో ఈయన ఆశ్చర్యంగా అడిగారంట, మీ తాత 90 ఏళ్ళకి చాక్లెట్కి ఏమిటి సంబంధం అని. వాడు నవ్వుతూ చెప్పాయంట, మా తాతగారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదు ఎప్పుడు అని. ఈరోజు పిల్లలకి అంత తెలివితేటలు ఉన్నాయి. సో సమాజంలో హింస పెరిగిపోవడానికి కారణం డైనమిజం ఇన్ ద మైండ్. మైండ్ డైనమిక్గా ఉండకూడదు, కామ్గా ఉండాలి, ప్రశాంతంగా మనసు. యాక్షన్స్ డైనమిక్గా ఉండాలి. రోజులో అఫ్కోర్స్ మీరంతా సాధకులు, ధ్యానం చేస్తున్నారు. బయట సమాజంలో ఆలోచించండి. 24 గంటల సమయంలో శరీరం కోసం, శరీరం మీద ప్రేమతో ఎంత టైం కేటాయిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఏమా, శరీరానికి చెమట పట్టినప్పుడు కంపు వస్తుంది కాబట్టి స్నానం చేస్తున్నాం తప్ప, భగవంతుడు కనుక పరిమళాలు, సుగంధ ద్రవ్యాలు వాసన వచ్చే శక్తి ఇచ్చుండుంటే ఎక్సర్సైజులు చేసేవాళ్ళం. సో ఈరోజు ఎవ్వరూ కూడా వాళ్ళ శరీరం గురించి పట్టించుకోవట్లేదు. నో బడీ ఈజ్ బాదరింగ్ అబౌట్ దేర్ బాడీ. ఆయన చెప్పారు కదా, కారు కొంటే దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. ఆ కారుకి గీత పడితే విలవిల్లాడిపోతుంది ప్రాణం. సో నో బడీ ఈజ్ బాదరింగ్ అబౌట్ దిస్ బాడీ. మీరు ఎవరిని కదపండి, మీ పిల్లలు ఏం చదువుతున్నారని అడగండి. ఐఐటి ఖరగ్పూర్ అండి, ఐఐటి కాన్పూర్ అండి, బిట్స్ పిలాని, బిట్స్ దుబాయ్. బాడీ జీరో, నో ఫిజికల్ స్ట్రెంగ్త్. భగవంతుడు మీకు కోట్ల ఆస్తి ఇచ్చి ఉండొచ్చు, తెలివితేటలు ఇచ్చి ఉండొచ్చు, సేవాభావాన్ని ఇచ్చి ఉండొచ్చు. మీ శరీరం సహకరించకపోతే అనుభవించగలుగుతారా? ఏమ్మా, కెన్ యూ ఎంజాయ్ ప్రాపర్టీస్ వితౌట్ యువర్ బాడీ? మస్ట్. జయలలితకి డబ్బులు లేవా సార్? 728 చెప్పుల జతలు ఉండేవి అవి చనిపోయే నాటికి. నాకు రాజకీయాలు పిచ్చుండేది. బట్టలు, బంగారం, భూములు పక్కన పెట్టండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్, నాట్ ఆల్ థింగ్స్. మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ మై డియర్. యూ కెన్ బై ఎ స్లీప్ వెల్ మ్యాట్రస్, బట్ యూ కెనాట్ స్లీప్ వెల్. అవునా కదండి? స్లీప్ వెల్ పరుపు కొనుక్కోగలుగుతారు, కానీ మనశ్శాంతి లేకపోతే నిద్ర ఎక్కడ పడుతుందమ్మా? ఈ జన్మలో మీరు ఎవరి చేత చేయించుకోకుండా, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా ఈ తనువు కనుక చాలించగలిగితే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు, కోటీశ్వరులు ఎవరు ఉండరు. అవునా కదండి? సో అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా సాధ్యమవుతుంది. ఎంతమంది విన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి? చేయొద్దండి అట్లీస్ట్. ఓకే, 1 2 3 4 5 10 మంది. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, కళాత్మక జీవనం, జీవన కళ. ఇది యోగా కాదు, గుర్తుపెట్టుకోండి. యోగా మా కోర్సులో ఒక భాగం మాత్రమే. ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా జీవించాలి, కష్టాల్లో చిరునవ్వుతో ఎలా ఉండాలి, అది కోర్సు ఒక ముఖ్యోద్దేశం. కష్టాలు లేని జీవితము ఉండదు, ట్రాఫిక్ లేని రోడ్డు ఉండదు, అనారోగ్యం రాని డాక్టరు ఉండరు, ఓడిపోయిన నాయకుడు ఉండడు, పరీక్ష లేని విద్యార్థులు ఈ మధ్య సిద్ధమయ్యారులేండి, కోవిడ్ పుణ్యమాని. లేకపోతే పరీక్ష లేని విద్యార్థులు ఉండరు. ఇవన్నీ ఉంటాయి జీవితంలో భాగం, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. స్టిల్ హౌ టు స్మైల్. ఇక్కడ చాలామంది పెద్ద వయసు వారే ఉన్నారు. మీకు అనిపించవచ్చు ఇంకేముంది జీవితం గురించి నేర్చుకునేది. నిజం చెప్పాలంటే మనం బ్రతుకుతున్నాం కానీ జీవించడం లేదండి. వీఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్, జస్ట్ స్ట్రగులింగ్ ఫర్ సర్వైవల్. మన పూర్వీకులకి భౌతిక సుఖాలేం లేవు. నో ఎలక్ట్రిసిటీ, నో రిఫ్రిజిరేటర్స్, నో ఎయిర్ కండిషనర్, నో వెహికల్స్, బట్ దే లివ్డ్ వెరీ హ్యాపీలీ. చాలా ఆనందంగా జీవించారు మన పెద్దవాళ్ళు. తలపోటు ఎలా ఉంటుందో తెలియకుండా చనిపోయిన వారు ఉన్నారు మన పూర్వీకులు. అవునా కదండి? ఈరోజు అన్నీ ఉన్నాయి భౌతికంగా, ఫిజికల్లీ వీఆర్ వెరీ కంఫర్టబుల్, కానీ మన జీవితాల్లో ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, మనశ్శాంతి లేదు, తృప్తి లేదు. దానికి కారణం ప్రస్తుత జీవన విధానం, ప్రజెంట్ లైఫ్ స్టైల్. మీరు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఎవరిని కదపండి, ప్రాథమిక పాఠశాల విద్యార్థి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు పరుగు పరుగు పరుగు. ఈ పరిగెత్తే వారిని ఆపి అడగండి, ఎక్కడికి పరుగు, ఎందుకు ఈ పరుగు? సమాధానం ఉండదు. ఓకే, 5 కోట్లు సంపాదించాలి, లేదా 50 కోట్లు సంపాదించాలి. సంపాదించి ఏం చేస్తారని అడగండి, సమాధానం ఉండదు. ఈ పరుగులో ఏమవుతుందంటే ప్రతి క్షణం మనం ఒత్తిడికి లోనవుతున్నాం.
వీఆర్ గెటింగ్ టెన్షన్, స్ట్రెస్. ఈ ఒత్తిడే ఈ అనారోగ్యాలకు కారణం. ఎప్పుడైతే ఒత్తిడి కలుగుతుంటుందో మనకు తెలియకుండానే మన శరీరంలో రసాయనిక ప్రక్రియ జరుగుతుంటుంది, కెమికల్ రియాక్షన్, టాక్సిన్స్, ఈ విష పదార్థాలు పేరుకుపోతుంటాయి మన శరీరంలో. ఈ దీర్ఘకాలిక రోగాలన్నిటికీ కారణం మనస్సు. 90% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ సైకోసోమటిక్. ఎయిడ్స్ పేషెంట్ చనిపోవడానికి 15 సంవత్సరాలు పడుతుందంటండి, యాజ్ పర్ ద మెడికల్ సైన్స్, టు కొలాప్స్ హోల్ ఇమ్యూన్ సిస్టమ్, HIV పాజిటివ్. కానీ 1-2 ఏళ్ళలో చనిపోతాడు కదా. ప్రాబ్లం విత్ మైండ్, భవిష్యత్తు గురించి బాధ, ఇతరులు అతన్ని బాధించే విధానము. సో ఈ సమస్యలకి, అనర్థాలకి, అనారోగ్యానికి, అశాంతికి, అలజడికి కారణం మనస్సు. ఈ శరీరం యజమాని కావాలి, మనస్సు నౌకరు కావాలి. మనస్సు మీద మనం స్వారీ చేయాలి. మైండ్ మస్ట్ బి అండర్ అవర్ కంట్రోల్. కానీ దురదృష్టవశాత్తు మనస్సు మనల్ని నియంత్రిస్తోంది. వీఆర్ ఆల్ అండర్ కంట్రోల్ ఫర్ మైండ్. ఎందుకంటే మనస్సుని మనస్సుతో నిగ్రహించుకోలేం. చిన్నప్పుడు నేర్పుతారు కదా మనకి, అబద్ధములు ఆడరాదు, దొంగతనం చేయరాదు, పరోపకారం చేయవలను, తల్లిదండ్రులను పూజించవలను, పెద్దలను గౌరవించవలను. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, రాయలసీమ అయినా తల్లిదండ్రులు చెడును బోధించరు, స్కూల్స్లో కాలేజెస్లో చెడును ప్రబోధించరు. కానీ ఈరోజు సమాజంలో ఈ పేర్లు ఎవరికైనా ఉంటే ఏమో అనుకోకండి, మీనా గొంతు కోసిన సందీపులు, జ్యోతిర్మయిని చంపిన నాగరాజులు, యాసిడ్లు పోసే శ్రీనివాసులు, తల్లిని చంపే కీర్తులు. సో పుట్టుకతో చెడ్డవారు కాదు వారు, వారి తల్లిదండ్రులు చెడ్డవారు కాదు, వారి విద్యాలయాలు చెడ్డవి కాదు, కానీ వారి గుణాలన్నీ చెడ్డవే. ఎందుకంటే మనస్సుని మనసుతో నిగ్రహించుకోలేం. మీరు సిగరెట్ కాల్చే వాళ్ళని కానీ, మందు త్రాగే వాళ్ళని, ఆల్కహాలిక్స్ ఆర్ టొబాకో కన్జ్యూమర్స్ని అడగండి, అది మంచి అలవాట చెడు అలవాట అని. చెడు అలవాటు అని చెప్తారు, వాళ్ళకి తెలుసు అది బ్యాడ్ హ్యాబిట్ అని. మానాలని ఉందా లేదా అని అడగండి, మానాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది వారికి. చాలామంది డిసెంబర్ 31 మానుతారు, మళ్ళీ జనవరి 1 మొదలు పెడతారు. వారి దృష్టిలో అదొక సంవత్సరం ఏమ్మా. సో మనస్సుని మనసుతో నిగ్రహించుకోలేం, కానీ శ్వాసతో నిగ్రహించుకోవచ్చు. గాలిపటానికి దారం ఎలాగో ఈ శరీరానికి మనసుకు శ్వాస ఆధారం. మనం ఈ భూమి మీదకి రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటి? అమ్మ, పిల్లలు పుట్టగానే ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏడవాలంటే శక్తి కావాలి. ఒక శ్వాస తీసుకుని ఏడుపును మొదలు పెడతారు. పిల్లలు ఏడవకపోతే తల్లి ఏడుస్తుంది కదా, డాక్టర్స్ ఏడిపిస్తారు, రివర్స్ చేసి కిండీలు చేస్తారు. అక్కడ మొదలవుతుంది మన జీవితం. ఎందుకు వచ్చాంరా బాబు ఈ భూమి మీదకి? చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, రోగాలు, రాజకీయాలు మనం బోర్ని ఏడుస్తుంటుంటే మన తల్లిదండ్రులు స్వీట్స్, చాక్లెట్స్ పంచిపెట్టుకుంటుంటారు. నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. మన ఏడుపును పండగ చేసుకుంటారు సార్ మన చుట్టుపక్కల వారు. లాస్ట్ యాక్టు చనిపోయేటప్పుడు ఏం చేస్తారు? మిగిలిన వాళ్ళు ఏడుస్తారు. తుది శ్వాస వదిలేరు రాస్తారు కదా, బ్రీదింగ్ అవుట్. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తుది శ్వాస వదిలేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుది శ్వాస వదిలేరు. హాయిగా ఈతి బాధలను వదిలేసి ప్రశాంతమైన చోటికి వెళ్ళిపోదామని మనం శ్వాస వదిలేస్తే మిగిలిన వారు ఏడవడం మొదలు పెడతారు. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. మీరు సమాజంలో 4 రూపాయలు సంపాదించుకున్నా, పేరు ప్రఖ్యాతులు పొందినా, మీ చుట్టుపక్కల వారు అసూయ చెందుతుంటారు మిమ్మల్ని చూసి. మీరు క్రింద పడగానే వాళ్ళు ఆనందిస్తారు. నేను అనుకుంటూనే ఉన్నా నేను ఎప్పుడు డౌన్ అవుతాడని. దట్ ఈజ్ సొసైటీ. లేకపోతే మజా ఉండదు. ఒక శ్వాసతో జీవితాన్ని ప్రారంభిస్తాం, ఒక శ్వాసతో జీవితాన్ని చాలిస్తాం. ఈ 2 శ్వాసల మధ్యదే జీవితం. ఒక ఉచ్ఛ్వాస, ఒక నిశ్వాస. ఒక కవి గారు రాశారు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ 2 రెప్పల మధ్యదే జీవితం. మన ఆహారం లేకుండా కొంతకాలం ఉండొచ్చు, అవునా కదండి? పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు 56 రోజులు, ఎన్ని రోజులు. నిద్ర లేకుండా కూడా కొంతకాలం ఉండొచ్చు. శ్వాస లేకుండా ఎంతకాలం ఉంటాం? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా? 1-2 నిమిషాలకి మించి ఉండలేం కదా. పైగా ఎప్పటి శ్వాస అప్పుడు తీసుకోవాలి. రేపు మన ఇంట్లో పెళ్ళి ఉంది, బిజీగా ఉంటామేమో, ఈరోజు పీల్చేద్దామంటే మీకు కుదరదు. నిన్నటిది ఈరోజు కానీ, ఈరోజు రేపు కానీ, రేపటిది ఈరోజు కానీ. కానీ మనం తీసుకునే శ్వాస 30% మాత్రమే మీ ఊపిరితిత్తుల్ని నింపుతోంది. ఊయల్లో ఉండే పసిపిల్లలను చూడండి, వాళ్ళ బుల్లి పొట్ట బయటకు వస్తుంది నల్లిలో. అది భగవంతుడిచ్చిన స్థితి. అలా ఎప్పుడు పిలుస్తాం ఏమా? ఆశ్చర్యకరమైన అనూహ్యమైన సంగతి. అనుకోనిది జరిగింది అనుకోండి సార్, మీ ఫ్యామిలీలో ఎవరికో పిల్లలకి 10th ఇంటర్మీడియట్ 35 మార్కులు అతి కష్టం మీద వస్తున్నాయి అనుకోండి.
పేపర్లో చూడగానే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది అనుకోండి, వాళ్ళకి 35 వచ్చేవాడికి స్టేట్ ఫస్ట్ ఎక్కడ వస్తుంది ఏమా? ఆశ్చర్యం కలిగినప్పుడు పూర్తిగా ఊపిరి నింపుతుంటాం, ఖాళీ చేస్తుంటాం. ప్రతి ఒక్క శ్వాస ఆ రకంగా తీసుకోవాలి. మనం పీల్చే శ్వాసలో ప్రాణవాయువు, ప్రాణశక్తి వస్తాయి. ఈ శరీరానికి శక్తి లభిస్తుంది. వదిలే శ్వాసలో మనలో ఉండే మలినాలు బయటికి పంపబడతాయి, విశ్రాంతి లభిస్తుంది శరీరానికి. సో పీలిస్తే శక్తి, వదిలితే ముక్తి, పూర్తిగా వదిలేస్తే విముక్తి ఏమా? సో మనలో ఉండే మలినాలు 90% శ్వాస ద్వారా బయటికి పంపబడతాయంట. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఏమో, శాస్త్రపరంగా నిరూపించారు. మిగిలిన 10లో 8 యూరిన్ అండ్ మోషన్, మూత్రము మలమూత్రం వెళ్ళేది 8, ఈ చెమట, చెవి, ముక్కు, కన్ను, మిగిలిన రంధ్రాల నుంచి వెళ్ళేది 2% మాత్రమే. సో ఇప్పుడు మీ జీవితంలో మీ ఆహారపు అలవాట్ల వల్ల కానీ, మీ జీవన విధానం వల్ల కానీ మీలో ఉండే మలినాలు 10% మాత్రమే బయటికి పంపబడుతున్నాయి. చాలామంది ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటారు, సడన్గా చనిపోతుంటారు. అవునా కదండి? ఉదయం బెంజ్ సర్కిల్ సెంటర్లో కనిపించాడు 20 ఏళ్ళ వ్యక్తి, సాయంత్రం చనిపోయాడు హార్ట్ అటాక్తో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 2 కిడ్నీలు పోయినాయి అన్నారు, 3 వాల్స్ బ్లాక్ అయినాయి అన్నారు, ఎప్పుడు జ్వరం కూడా రాలేదు ఆయనకి. నో పీపుల్ థింక్ దట్ దే ఆర్ వెరీ హెల్దీ. నేను కొన్ని వేల మందితో మాట్లాడుతుంటానండి ప్రతి నెల. ఈ కోర్స్ చేయండి, సుదర్శన్ క్రియ నేర్చుకోండి, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని డబ్బులతో మీరు కొనుక్కోలేరు అని. వారు నాకు లెక్చర్లు ఇస్తుంటారు. లేదండి మేము వాకింగ్ చేస్తున్నాం, జాగింగ్ చేస్తున్నాం, షటిల్ ఆడుతున్నాం, టెన్నిస్ ఆడుతున్నాం, స్విమ్మింగ్ చేస్తున్నాం, పచ్చికూరలు తింటున్నాం, ఉప్పు మానేసాం. ఎమోషన్స్ కెనాట్ బి సెన్ త్రూ మోషన్స్. ఆవేశాలు విరోచనం ద్వారా బయటికి వెళ్ళవు, శ్వాస ద్వారా వెళ్ళాల్సిందే. మీరు చూడండి, కోపంగా ఉన్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుందో. మరి మీకు ఎవరికైనా కోపం వస్తుందో రాదో నాకు తెలియదు. నాకు విపరీతమైన కోపం ఈ కోర్సు చేయకముందు. నేను అందుకే గురువుకి దగ్గర అయ్యాను. దుర్మార్గులకే ముందు ప్రత్యక్షం అవుతాడు భగవంతుడు కదా, హిరణ్యకశిపుడికి ముందు ప్రత్యక్షం అవుతాడు. స్పీడ్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. మీరు గమనించండి సార్, ఎప్పుడైనా మీరు కోపం వచ్చినప్పుడు, మీరు బాధల్లో ఉన్నప్పుడు చూడండి, చాలా భారంగా వస్తుంటుంది. వెరీ స్లోలీ ఇట్ ఫ్లోస్. మీరు ఆనందంగా ఉన్నప్పుడు వెరీ ఫ్రీలీ, స్వేచ్ఛగా వస్తుంటుంది. మీరు గమనించండి, ఇక్కడి నుంచి ఎప్పుడైతే మీ మనస్సు మారుతుంటుందో మీకు తెలియకుండానే మీ శ్వాస మారిపోతుంటుంది. సో వన్ వే ట్రాఫిక్ సోఫార్. ఇక్కడ సద్గురువులు పరమ పూజ్య శ్రీ రవిశంకర్ గారు ఏం చేశారంటే 2 వే చేశారు. మనసు మారితే శ్వాస మారుతోంది, శ్వాసను మార్చుకోగలిగితే మనసును మార్చుకోవచ్చు. గాలిపటానికి దారం ఎలాగో ఈ శరీరానికి మనసుకు శ్వాస ఆధారం. భగవంతుడు ఇన్ని శ్వాసలను రాసిస్తాడండి ఏ జీవికైనా. అన్ని శ్వాసలు పూర్తవ్వగానే ఆ జీవితము పరిసమాప్తమవుతుంది. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి 16 నుంచి 20 శ్వాసలు తీసుకుంటారంట నిమిషానికి. వాటిని కనుక తగ్గించుకోగలిగితే 20 నుంచి 15కో 12కో 10కో మన జీవన పరిమాణం పెరుగుతుందంట. అందుకే తాబేలు ఎక్కువ కాలం బ్రతుకుతుందంట, ఒకటే శ్వాస తీసుకుంటుందంట నిమిషానికి. కొన్ని వందల సంవత్సరాలు రాస్తుంటారు చూడండి పేపర్లో, 100, 200, 300. కుక్క చూడండి, ప్రతి క్షణము శ్వాస తీసుకుంటుంటుంది. ఎవ్రీ మూమెంట్ ఇట్ నీల్ వెరీ షార్ట్ స్పాన్. 7 ఏళ్ళలో 14 ఏళ్ళలో. శ్వాసే జీవితము, జీవితమే శ్వాస. శ్వాస లేనిదే జీవితం లేదు. కానీ దురదృష్టవశాత్తు మన తల్లిదండ్రులు కానీ, విద్య నేర్పిన గురువులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ 4 మార్కులు తెచ్చుకోకపోతే కష్టం, 4 రూపాయలు సంపాదించుకోకపోతే కష్టం, 4 రాళ్ళు వెనకేసుకోకపోతే కష్టం, టైంకు తినకపోతే కష్టం, టైంకు నిద్రపోకపోతే కష్టం అని చెప్పారు తప్ప శ్వాస లేకపోతే జీవితం కష్టం అని ఎవరైనా చెప్పారు సార్? మా నాన్నగారు హెడ్ మాస్టర్, ఆయన ఎప్పుడు చెప్పలే నాకు. ద గ్రేట్ మాస్టర్. శ్వాస లేనిదే జీవితం లేదు. శ్వాసతో మీ జీవితం ఆరోగ్యము, ఆనందము, తృప్తిమయం. సాధారణంగా పండగ ఎప్పుడు చేసుకుంటాం మనం? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అవునా కదండి? వినాయక చవితికో, విజయదశమికో, రంజాన్కో, క్రిస్మస్కో, సంక్రాంతికో వీ సెలబ్రేట్. మీరు ఈ కోర్సులో సుదర్శన క్రియ నేర్చుకుని ప్రతిరోజు సాధన చేయగలిగితే 24 నిమిషాలు చాలు, 24 గంటల్లో. ప్రతిరోజు ఒక పండగ, జీవితమే ఒక పండగ. ఎవరికి కష్టాలు లేవు చెప్పండి సార్ ఇప్పుడు ఈ భూమి మీద? మీరు ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ని పిలిచి అడగండి, నాన్న హ్యాపీగా ఉన్నావా అని. చచ్చిపోతున్నాను అంకుల్, పరీక్షలో హోంవర్క్, పరీక్షలో హోంవర్క్. 3 సంవత్సరాల వయసులో 10 కిలోల బరువు, 10 కిలోమీటర్ల ప్రయాణం, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. వాడు చదివేది ఎల్కేజీ. ఈ కోవిడ్ వచ్చాకైతే వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. నా క్లాస్మేట్ ఒక ఆయన ఉన్నాడు, వెంకటరాజు అని, బెంగళూరులో ఉంటాడు. కోవిడ్ వచ్చిన కొత్తలో వాట్సాప్లో ఫోటో పెట్టాడు. 3 ఏళ్ల కుర్రాడు, వాడికి ఆన్లైన్ క్లాసు, అర్జెంటు మోషన్.
ఇది ఒకటి ప్రైమ్ మినిస్టర్, రెండోది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ రెండు ఆపుకోలేం. వాళ్ళ అమ్మ చొక్కా లాగిప్పింది, ఆ లెటర్లో కూర్చోబెట్టింది కమోడ్ మీద. ఇలా కూర్చుంటాం కదా, రివర్స్లో కూర్చోబెట్టింది. ఆ ఫ్లష్ ట్యాంక్ మీద ఐప్యాడ్ పెట్టింది. వాడికి ఆన్లైన్ క్లాసు, పైనుంచి ప్రమోషను, కింద నుంచి మోషను. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ పిలిచి అడగండి సార్, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు? మాట్లాడండి సార్. శాంతి ప్రవచనాలు చెప్పి స్వంత విమానం సంపాదించుకున్న కేఏ పాల్ జీవితంలో ఈరోజు శాంతి లేదు. నో బడీ ఈజ్ హ్యాపీ ఆన్ దిస్ ప్లానెట్, స్టిల్ వీ కెన్ స్మైల్. దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. మా గురువు గారు చెప్తుంటారు, ఏడుస్తూ వచ్చావు ఈ భూమి మీదకి, ఇంకా ఏం ఏడుస్తాం, కమాన్ లెట్ us సెలబ్రేట్ దిస్, పండగ చేసుకుందాం. ఇది 6 రోజుల కోర్సు అండి. మంగళవారం మొదలుపెట్టి ఆదివారం పూర్తి చేస్తుంటారు. ప్రతిరోజు 3 గంటలు ఉంటుంది. శనివారం ఒక 4 గంటలు, ఆదివారం ఒక 6 నుంచి 8 గంటలు, మొత్తం 24 గంటలు 6 రోజుల వ్యవధి. ఈ 6 రోజుల్లో కొన్ని ప్రాణాయామాస్ నేర్పిస్తారు, కొన్ని మెడిటేషన్స్ నేర్పిస్తారు, కొన్ని యోగాసనాలు, సింపుల్ స్ట్రెచెస్, ఎక్సర్సైజెస్ ఉంటాయి. అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి. చెప్పాను కదా, కష్టాల్లో చిరునవ్వుతో ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఎలా జీవించాలి. సుదర్శన క్రియ విచ్ ఈస్ ద హైలైట్ ఆఫ్ అవర్ కోర్స్. అవన్నీ మీకు ఎక్కడైనా దొరుకుతాయి, ప్రాణాయామాలు, ప్రాణాయామాలు, యోగాసనాలు, ధ్యానములు. బట్ సుదర్శన క్రియ రవిశంకర్ గారికి దైవానుగ్రహం. 2 సార్లు కనుక సుదర్శన క్రియ చేస్తే న్యూరలాజికల్ పరాలసిస్ రాదు, పక్షవాతం రాదు అని నిరూపించారు నిమ్హాన్స్. ఈ కోర్స్ చేస్తే జీవితంలో పక్షవాతం రాదు. ప్రపంచంలో అతి భయంకరమైన వ్యాధి పక్షవాతం, అవునా కదండి? ఇంకేం వచ్చినా పర్లేదు మనకి, క్యాన్సర్, ఎయిడ్స్, యాంథ్రాక్స్, సార్స్, రేపొద్దున కార్సు, ఎల్లుండి లారీసు. మీరు ఎంత సైన్స్ డెవలప్ చేయండి, లాస్ట్ టైం చికున్ గున్యా వచ్చింది, నెక్స్ట్ టైం మటన్ గున్యా రావచ్చు. సో ఇవి వచ్చిన వాళ్ళు చనిపోతారు సార్. 2-3 నెలలు, 5-6 నెలలు ఇంట్లో వాళ్ళు మర్చిపోతారు. సంవత్సరం తర్వాత ఫోటో కూడా తీసేస్తారు. ఎవడు దులుపుతారు సంవత్సరం? ఈ పక్షవాతం వచ్చిన వారు చావరు. ఆ కేర్ టేకర్స్ పోతారు, వాళ్ళకి మంచి చెడ్డ చూసేవాళ్ళు. ఇంకా చిన్నవి మోకాలు నొప్పులు, నడువు నొప్పులు, మెడ నొప్పులు, బీపీలు, షుగర్లు, ఈ 2 మోకాళ్ళు రీప్లేస్ చేయాలి, 20 లక్షలు అవుతుందన్న ఆవిడ నా దగ్గర కోర్స్ చేసి తిరుపతి కొండ నడిచెక్కిన ఆవిడ ఉన్నారు, గిరిజ అని, హుజూర్ నగర్లో. గిరి ప్రదక్షిణ 4 సార్లు చేశారు. మాకు విజయవాడలో రాజేశ్వరి గారిని, థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్, 3 మేజర్ ఆపరేషన్లు అయ్యాక 5 నెలల్లో చనిపోతామని చెప్పారు 2004లో. ఈరోజు మా టీచర్ నాకు మళ్ళీ యోగా నేర్పుతారు ఆవిడ. గాలిరెడ్డి అని కోదాడలో ఎయిడ్స్ పేషెంటు, పెళ్లి చేసుకుని జీవిస్తున్నాడు. ఇవన్నీ నమ్మశక్యం కావు, నేను నమ్మేవాడిని కాదు. 2006 ఫిబ్రవరి 24-25 తారీఖుల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది. 1000 మంది డాక్టర్స్ అటెండ్ అయ్యారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వాళ్ళు ఏం నిరూపించారంటే, వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కూడా ఈ సుదర్శనకి ద్వారా నయమవుతున్నాయని నిరూపించారు. డాక్టర్లు అడుగుతారు కదా, మీ నాన్నగారికి షుగర్ ఉందా, మీ తాతగారికి పిచ్చి ఉందా, మీకు అందుకే వచ్చింది? లేకపోతే ఈరోజు ఎవరు చేస్తారు చెప్పండి? 186 దేశాల్లో ఈరోజు ఈ కోర్సులు నిర్వహించబడుతున్నాయి. 40 సంవత్సరాల్లో 180 దేశాలు వెళ్ళిన వ్యాపార సంస్థ లేదు. అటువంటిది ఒక ఆధ్యాత్మిక సంస్థ. దేవుడిని నమ్మని చైనాలో, రష్యాలో ఆశ్రమాలు ఉన్నాయి మాకు. రష్యాలో మిలిటరీ ప్రతిరోజు సుదర్శనకి చేయాలి. రష్యాలో ఆల్ మెడికల్ యూనివర్సిటీస్ హ్యావ్ టైఅప్ విత్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ప్రతి డాక్టరు కంపల్సరీ కోర్స్ నేర్చుకోవాలి. ఈవెన్ అమెరికాలో నాసా సైంటిస్టులు పంచి కొట్టిన తర్వాత సుదర్శన క్రియ చేసి డ్యూటీకి అటెండ్ అవ్వాలి. అక్కడే ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లబ్ అరేంజ్ చేసింది గవర్నమెంట్. ఇండోనేషియా టోటల్లీ ముస్లిం కంట్రీ. ఇన్ ఎవ్రీ స్కూల్ మా కోర్స్ కంపల్సరీ. పిల్లలకు ఉన్నాయి, చిన్న పిల్లలకి డిఫరెంట్ కోర్సెస్. 180కి పైగా యూనివర్సిటీస్లో, ఫారిన్లో ఈ కోర్సు కంపల్సరీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. జైల్లో ఖైదీలకి కోర్స్ ఫ్రీ సార్. ప్రిజన్ స్మార్ట్ అని స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్. తిహార్ అండ్ బాగల్పూర్ జైళ్ళల్లో 45,000 మంది చేయించాను. కిరణ్ బేడి తెలుసు కదా, కిరణ్ బేడి ఐరన్ లేడీ అంటారు ఆవిడని. ఆవిడ ఒకటే చెప్తారు, ప్రపంచంలో 2 జాతుల మనుషులు ఉన్నారు. 1 ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసిన వారు, 2 మాట్లాడండి సార్, చెయ్యని వారు కాదంటమ్మా, చెయ్యవలసిన వారంట. మనిషి అయి పుట్టినవాడు ఈ కోర్స్ చేయాలి. మేము ఎంతసేపు కొమ్మలు రెమ్మలు సరిచేస్తున్నాం, వేరుకు చెదపట్టింది సమాజానికి. సో వేరుకు మందు వేయగలిగేది రవిశంకర్ గారి మీద ఆవిడ అభిప్రాయం. 1000 మంది కాశ్మీరీ మిలిటెంట్స్ మన కోర్స్ చేశాక గవర్నమెంట్కి సరెండర్ అయ్యారు. 328 మంది రణబీర్ సేన. ఈవెన్ నేను ఈ గురువులు నమ్మేవాడిని కాదు, వీళ్ళ మీద జోకులు వేసేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగాను. మా నాన్నగారు హెడ్ మాస్టర్గా ఉండేవారు. కోర్స్ ఆయన 81 ఏళ్ల వయసులో 2017లో
స్వర్గస్థులు అయ్యారు. నాకు బాగా ట్రైనింగ్ ఇచ్చేవారు. నిద్దట్లో లేపి తెలుగు పుస్తకంలో 13వ పేజీలో 14వ లైన్ ఏంటంటే చెప్పేవాడిని. ఆయన చనిపోయే వరకు అంటుండేవారు, నువ్వు కలెక్టర్ అవుతావు అనుకున్నాను రా, బిల్లు కలెక్టర్ కూడా కాలేదు అని. అఫ్కోర్స్ నేను ఎంతోమంది కలెక్టర్ క్లాసెస్ తీసుకున్నాను. వాళ్ళకి స్వేచ్ఛ లేదు, నాకు ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్, నాకు స్వేచ్ఛ ఉంది. సో నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. రాశి సిమెంట్స్ అనే కంపెనీలో నేను టెంపరీ క్లర్క్గా జాయిన్ అయ్యాను, 25 రూపాయలు రోజు కూలీగా. సో నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యాను. నాకు అందమైన భార్య, అద్భుతమైన పిల్లలు, స్టేటస్ ఇన్ ద సొసైటీ అన్నీ ఉన్నాయి. నాకు విపరీతమైన కోపము, చిరాకు, అసహనం, వెరీ యాంగ్రీ అండ్ యారగెంట్. బుద్ధిమంతుడిని, జ్ఞానం వేరు, ప్రవర్తన వేరు. సో నాకు కోపం అని తెలుసు, దానివల్ల నష్టం తెలుసు. మా నాన్నగారు హెడ్ మాస్టర్, ఎన్నోసార్లు బట్టి పట్టించారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఆ పద్యం కూడా కోపంగా చదివిన రోజులు ఉన్నాయి తప్ప కోపం వచ్చినాడు ఏనాడు ఆ పద్యం నాకు గుర్తుకు రాలేదు. మాటలతో మనుషులు మారరు, అవునా కదండి? అత్తగారు భక్తి ఛానల్ చూసినంతసేపు హాల్లో బాగానే ఉంటారు, వంటింట్లోకి వెళ్ళగానే కోడల మీద అరుస్తారు. గరికపాటి నరసింహరావు గారు చెప్తుంటారు, ప్రవచనాలతో ప్రపంచము మారదు. నేను ఈ క్లాస్ చేసి సాధన మొదలుపెట్టాను, సుదర్శన క్రియ. అద్భుతమైన మార్పు, అనూహ్యమైన మార్పు నా జీవితంలో. కోపం తగ్గడం, ప్రశాంతత పెరగడం, అందరినీ గౌరవించడం, స్వీకరించడం. నేను ఈరోజు ఉద్యోగంలో ఉండుంటే నాకు 2-3 లక్షలు వచ్చేది జీతం, ఎక్స్క్లూడింగ్ పెర్క్స్, ఫుల్ ఫైండ్ హౌస్, వెహికల్, పిఎఫ్ఓ, గ్రాడ్యుటీ బోనస్ కాక. మా గురువుగారు నాకు కొంచెం ఇస్తారు, గౌరవ వేతనం అంటారు. అది నా ఇంటి అద్దెకి కూడా చాలదు. గాయత్రి నగర్ విజయవాడలో ఉంటాను. బట్ మాకున్నంత ఆనందం మీకు ఎవరికి లేదు. వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ద ప్లానెట్. అంటే మీకు లేదని నేను చెప్పను. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అవునా కదండి? మీరు ఎంత సంపాదించారు, ఎంత తిన్నారని కాదు, ఎంత ప్రశాంతంగా ఈ జీవితాన్ని గడిపాం. మనం ఎంతసేపు ఏం చేస్తుంటామంటే ఆనందాన్ని భవిష్యత్తులో వెతుక్కుంటుంటాం, అవునా కదండి? మీరు ఇప్పుడు చదువుకునే పిల్లల్ని అడగండి, ఆర్ యూ హ్యాపీ? నో. చదువు పూర్తయితే ఆనందం వారికి. చదువు పూర్తయిన వెంటనే వెళ్ళి అడగండి, ఆర్ యూ హ్యాపీ? ఉద్యోగం వస్తే ఆనందం. ఉద్యోగం వచ్చిన వెంటనే వెళ్ళి అడగండి, పెళ్ళి అయితే ఆనందం. పెళ్ళి అయ్యాక వెళ్ళి అడిగామనుకోండి, బాబు పుడితే ఆనందం. బాబు పుట్టాక వెళ్ళి అడిగామనుకోండి, ఆ బ్యాచిలర్ లైఫే బాగుందని చెప్తారు. సార్ మీరు చిన్నతనంలో ఆనందంగా ఉండేవారా, ఇప్పుడు ఆనందంగా ఉన్నారా? సాలిడ్ ఆన్సర్ అది. చిన్నతనంలో ఇంత సుఖం లేదు, ఇంత ఆదాయం లేదు, ఇన్ని వనరులు లేవు, ఈవెన్ దెన్ యు వెరీ హ్యాపీ. అలెగ్జాండర్ తెలుసు కదా సార్, ఆయన ప్రపంచ చక్రవర్తి కాదలిచి ప్రపంచాన్ని అంతటినీ జయించుకుంటూ మన భారతదేశానికి వచ్చారంట. మన సరిహద్దులో ఎంటర్ అయ్యేటప్పటికి ఒక పామరుడు, చదువు సంజలేని ఆయన పచ్చగడ్డి మీద హాయిగా పడుకున్నాడు, తల కింద చేయబెట్టి నిద్రపోతున్నాడు. ఈయన వచ్చి అదిరించా అంట, ఉలిక్కిపడి లేచా అంట. నేను ఎవరో తెలుసా అన్నా అంట, తెలియదన్నా అంట. వాడికి చదువు సంజలు లేవు. అప్పట్లో గ్రీకు వీరుడు రాకుమారుడు ఇంకా రిలీజ్ అవ్వలేదు సార్. సో ఐఎమ్ గ్రేట్ అలెగ్జాండర్ అన్నా అంట. సో వాట్ అన్నా అంటే, అయితే ఏంటన్నా అంటే, అయితే ఏంటంటారా బాబు, నేను ప్రపంచ చక్రవర్తిని కాదలిచాను, సో ప్రపంచాన్ని అంతటినీ జయించుకుంటూ వస్తున్నా అన్నారంట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు అన్నా అంట, హిందుస్థాన్ జయిస్తా అన్నా అంట. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తా ఉన్నా అంటే, చైనా, నెక్స్ట్ రష్యా. వాడు పడుకుని విష్ణుమూర్తిలో అడుగుతున్నా అంట, ఈ నిలబడి చెబుతున్నా అంట చేతులు కట్టుకుని. సో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పూర్తయిపోయినాయి అంటండి, ఇప్పుడు ఏం చేస్తామని అడిగా అంట. రెస్ట్ తీసుకుంటా అని చెప్పా అంట అలెగ్జాండర్. అప్పుడు వాడు చెప్పాయంట, రెస్ట్ తీసుకోవడానికి ఇన్ని దేశాలు నాశనం చేసి ఇంత రక్తపాతం సృష్టించిన అవసరం లేదు, నా పక్కన బోల్డ్ అని చోటు ఉంది, కమన్ టేక్ రెస్ట్ నవ్ ఇట్స్. చాలామంది రిటైర్ అయ్యాక సుఖపడదాం అనుకుంటారు. ఆ రిటైర్ అయ్యాక కొడుకు వాళ్ళు ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళకి వండి పెట్టడం, మనవాళ్ళని మనవరాల్ని స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం. ఈ మధ్య అమెరికా వీళ్ళని అడిగి వాళ్ళు కంటారు, అవునా కదండి? ఆనందం భవిష్యత్తులో లేదు, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే. మళ్ళీ ఇంటికి వెళ్ళాక పీత కష్టాలు పీతవి, శీత కష్టాలు శీతవి. ఆనందం ఎక్కువైనా కూడా ప్రమాదమే, అవునా కదండి? మీరు చూడండి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆనందం వచ్చినా గుండె ఆగిపోతుంది, ఎక్కువ దుఃఖం వచ్చినా గుండె ఆగిపోతుంది. మా గురువు గారు ఒక కథ చెప్తుంటారు. ముల్లా నసీరుద్దీన్ అని, ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఒకరోజు 2 కోట్ల లాటరీ తగిలిందని చెప్పి ఈమెయిల్ వస్తుంది ఆయనకి. భార్య చూస్తుంది మెయిల్, భర్తకు తెలిస్తే గుండె ఆగిపోతుంది. మౌల్వి అని వాళ్ళ మత ప్రవక్త దగ్గరికి వెళ్ళి, గురువుగారు మా వారికి 2 కోట్ల లాటరీ తగిలింది, ఇప్పుడు ఈ వార్త తెలిస్తే ఆయన గుండెకి చనిపోతారు, మీరు ఏమైనా సరే ఆయన ప్రాణం పోకుండా కొంచెం ఈ వార్త తెలియజేయమని అడుగుతుంది. సో ఆయన చెబుతారు, దానిదే ఉందమ్మా, నేను రోజు కొన్ని 100 మందిని కౌన్సిలింగ్ చేస్తుంటాను, అది పెద్ద సమస్య కాదు, మీ వారిని ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పు, నేను చూసుకుంటాను ఆయన ప్రాణం పోకుండా. సరే ఈవిడ చెబుతారు, ఏమండి ఆ మౌల్వి గారు ఎందుకో మిమ్మల్ని ఒకసారి కలవమన్నారంటే ఈయన వెళ్తారు.
వెళ్తే మౌల్వి అడుగుతారు, ముల్లా ఇప్పుడు మీకు 2 కోట్ల లాటరీ తగిలింది అనుకోండి, ఏం చేస్తారు అని. ఆయన సీరియస్గా చెబుతాడు, ఏముంది సార్, 1 కోటి రూపాయలు మీకు మీ మసీదుకి రాసి ఇచ్చేస్తానని. ఆయన చనిపోతాడు హార్ట్ అటాక్ వచ్చి. షాక్, 1 crore. సో ఆనందం వస్తే పొంగిపోవడం, దుఃఖం వస్తే ఈ మధ్య ఆనందం వస్తే హత్యలు చేస్తున్నారు, దుఃఖం వస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య ఒక గురునానక్ కాలనీలో 1 year బ్యాక్, మరి మీరు ఎంతమంది టీవీలు పేపర్లు చూస్తారో నాకు తెలియదు, ఓ డాక్టర్ గారు భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. 4 దగ్గర అప్పు చేసి హాస్పిటల్ పెట్టారంట. హాస్పిటల్లో లాభాలు రాలేదు, అప్పులు పెరిగిపోయినాయి. కర్మ సిద్ధాంతం చాలా పెద్ద థియరీ, గుర్తుపెట్టుకోండి. ఈరోజు చచ్చిపోతే అప్పులు క్లియర్ అయిపోతాయి అనుకోకండి. మళ్ళీ మీరు పుట్టి మళ్ళీ వాళ్ళకి తీర్చాల్సిందే. పునరపి జననం పునరపి మరణం జఠరేషైన. మీరు వండుకున్నది మీరు తినకపోవచ్చు, మీరు సంపాదించిన ఆస్తులు మీరు అనుభవించకపోవచ్చు, మీ కర్మ మాత్రం మీరు అనుభవించి తీరాల్సిందే. 1000 ఆవుల మధ్య ఒక దూడను వదిలిపెట్టండి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుందా లేదా? అది కర్మ కూడా అంతే. చాలామంది ఆత్మహత్య చేసుకుంటే తప్పిపోతాయి అనుకుంటారు. నో, యూ కెనాట్ అవాయిడ్ ఇట్. క్లియర్? సో ప్రతి క్షణం ఆనందంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఆనందాన్ని మనం ఈ బాహ్య ప్రపంచంలో, వస్తు ప్రపంచంలో వెతుక్కుంటున్నాం మనం. అవునా కదండి? మీరు ఏదైనా రుచి చెప్పాలి, కళ్ళు మూతలు పడతాయి. మీరు ఎప్పుడైనా గమనించండి. ఏమ్మా, మీకు సంగీతం ఇష్టం, కళ్ళు మూసుకుని వింటాం. 70-80 గంటలు వెయిట్ చేసి ఆ బాలాజీ దర్శనానికి వెళ్తారు తిరుమల. ఆయన ముందుకు వెళ్ళగానే కళ్ళు మూసుకుంటారు. వెళ్ళేదేమో దర్శనానికి. ఆయన అక్కడ లేరు, మన లోపల ఉన్నారు. మీ లైఫ్ యాంబిషన్ సార్. సార్ మీ పేరు? కూర్చోండి పర్లేదు. వెంకటేశ్వర్లు గారా? వెంకట సుబ్బయ్య గారు. మీ లైఫ్ యాంబిషన్ సార్ BMW కార్ లేకపోతే ఆడి కారు అనుకుందాం. 1 కోటో 2 కోట్లో పోగు చేసి కొన్నారు. షోరూమ్ నుంచి ఇంటికి తెచ్చుకుని ఉంటుంటే ఆ మణిపాల్ సెంటర్లో టర్నింగ్ తిప్పుతుంటే రిక్షా వాడు బర్ర స్క్రాచ్ ఇచ్చాడు అనుకోండి. ఏసీ కారులో ఓనర్ గారికి చెమటలు పట్టేస్తాయి. అవునా కాదండి? మీ పేరు? నిర్మల గారు. ఓ సోఫా కొన్నారమ్మా, 1 లక్ష 2 లక్షలు పెట్టి. షోరూమ్ నుంచి ఇంట్లోకి తీసుకెళ్తుంటుంటే గుమ్మం దగ్గర మేకు బట్టి బర్రమంది అనుకోండి రెగ్జీను. ₹1,00,000 ఆనందం ఒక్క క్షణంలో పోతుంది. ఆనందం సోఫాలో లేదు, కారులో లేదు, మన లోపల ఉంది. మనం ఈ బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నాం. క్లియర్? ఈ కోర్స్ చేసిన తర్వాత ABC డెవలప్ అవుతాయండి. ఆరోగ్యం 100% వస్తుంది. A ఫర్ అవేర్నెస్ విచ్ నర్చర్స్ ది ఇంటలెక్ట్. ఎరుక ఉంటుంది, విచక్షణతో పనిచేస్తాం. నేను ఇక్కడికి వచ్చింది మీతో గంట ముచ్చడించడానికే తప్ప మీతో కలిసి భోజనం చేయడానికి రాలేదు. ఇట్స్ వెరీ క్లియర్. కాలేజీకి వెళ్ళే చదువుకోవడానికి కానీ, గొంతులు కోయడానికి, యాసిడ్లు పోయడానికి కాదు. 4 స్టూడెంట్స్ కాలేజీకి లేటుగా వెళ్ళారంట. స్టూడెంట్స్ కదా, లేటుగానే వెళ్తారు. ఆ ప్రొఫెసర్ అడిగారంట ఎందుకు లేట్ అయింది అని. వీళ్ళు మేధావులు. దారిలో కారు టైర్ పంచర్ అయిందని చెప్పారంట. ఆ ప్రొఫెసర్ అన్నకన్నా మేధావి, ఆయన ఒకప్పుడు స్టూడెంటే కదా. 4 స్టూడెంట్స్ని 4 మూలలు కూర్చోబెట్టి ఎగ్జామ్ హాల్లో ఓ పేపరు పెన్ను ఇచ్చి ఏ టైర్ పంచర్ అయిందో రాయమన్నారంట. వాళ్ళు పంచర్ అయితే కదా. ఎరుక ఉండాలి. ఏం పొరపాటున నోరు జారుతాం, మళ్ళీ బాధపడతాం, అరే అనవసరంగా పెద్ద ఆయన మీద అరిచాం. అవునా కదండి? తినేస్తాం బాగుంది కదా అని ఇంటికి వెళ్ళేమో టెండూల్కర్లో రన్నింగ్ మొదలు పెడతాం. తినే ముందే చెబుతుంది, ఆపరా వెధవా, ఎందుకు ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడతావు. ఎరుక ఉంటుంది, దానివల్ల బుద్ధి ప్రకాశిస్తుంది. బీ ఫర్ బిలాంగింగ్నెస్ విచ్ నర్చర్స్ ది హార్ట్. నాది అనే భావం పెరుగుతుంది కోర్స్ చేశాక. ఎక్కడైతే ఆ నాది అనే భావం పెరుగుతుందో అక్కడ ప్రాస్పరిటీ స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, నా అన్న వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది, నాది కాని వారి నుంచి తీసుకోవాలనిపిస్తుంది. అవునా కదండి? కూతురు కట్నం ఇస్తారు, కోడల నుంచి తీసుకుంటారు. కూతురు నాది, కోడలు నాది కాదు. ఈ కోర్స్ చేశాక ప్రతి వాళ్ళు నా వాళ్ళు, ప్రతిదీ నాది అనే భావం కలుగుతుంది. రామిరెడ్డి గారికి ఎలా నమస్కారం పెట్టానో, వెళ్ళేటప్పుడు ఆ గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటే ఆయనకి అలాగే నమస్కారం పెట్టి వెళ్తాను. ఆయన పూర్వజన్మ సుకృతం ఓనర్ అయి ఉండొచ్చు, ఆయన ప్రారంభ కర్మ వర్కర్ అయి ఉండొచ్చు. ఇద్దరిని కోర్స్ చూడండి, బ్లడ్డే వస్తుంది. ఎస్ సార్ను. సో మనం ప్రతి వారిని ప్రేమించగలుగుతాం. ఒక రియల్ ఎస్టేట్స్ కాంట్రాక్టర్ గారు ఉన్నారండి సార్. ఆయన దగ్గర ఒక వడ్రంగి పని చేస్తున్నా అంట, కార్పెంటర్. బిల్డింగ్లు కట్టి కొని అమ్ముతుంటారంట. ఒకరోజు అతను రాజీనామా చేశాయంట. సార్, నేను 20-25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, మీ దగ్గర పెద్దగా ఏం సంపాదించుకోలేకపోయాను, నేను సొంతంగా కాంట్రాక్ట్ స్టార్ట్ చేసుకుందాం అంటున్నాను. సరే, కాంట్రాక్టర్ గారు చెప్పారంట, చాలా సంతోషం అయినా నేను ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఒప్పుకున్నాను, నువ్వు సడన్గా మానేస్తే నాకు పని వాళ్ళు దొరకరు, ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు చేసి పెట్టు, తర్వాత నువ్వు సొంతంగా చేసుకోమన్నారంట. సో యజమాని మాట కాదనలేక చేస్తున్నాడే తప్ప 100% పని చేయట్లే.
మంచి చెక్కలు వాడాల్సిన చోట సుడులు ఉన్నాయి, పుచ్చిపోయి ఉన్నాయి, స్పూరియస్ మెటీరియల్ వాడడం, మంచి నైపుణ్యం ఉన్న పనాలని పెట్టాల్సిన చోట పిల్లలు పని నేర్చుకుంటుంటారు. మేషన్ల దగ్గర మెకానికల్ కార్పెంటర్ గురువు అని ఎదురుచాయి. ఏదో పూర్తి చేశాడు బిల్డింగ్ యజమాని సంతృప్తిపరచడం కోసం. ఓపెనింగ్ అయిన మర్నాడు కిటికీలు ద్వారాలు ఊడి పడిపోతాయమ్మా. ఏదో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు, ఓపెనింగ్ టైం వచ్చింది, కాంట్రాక్టర్ గారు బంధువుల్ని మిత్రుల్ని వర్కర్స్ని పిలిచారు. ఈ కార్పెంటర్ని పిలిచి ఓపెనింగ్ చేయబోయే ముందు, నాయన 20-25 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, నా దగ్గర ఏనాడు నీకు జీతం తప్ప ఎక్కువ ఇవ్వలేకపోయాను, నేను ఈ బిల్డింగ్ నీకోసమే కట్టించాను, ఇవిగో తాళాలు తీసుకోమని ఇచ్చారంట. తీసుకుంటున్నాడు కానీ ఆనందం లేదు, ఎందుకంటే ఊడి పడిపోతాయి కిటికీలు ద్వారాలు. అదే కాంట్రాక్టర్ గారు ముందు చెప్పుండుంటే ఈ బిల్డింగ్ నీకోసమే కట్టిస్తున్నానని రోజు వుడ్ వాడు ఉండేవాడు, టాయిలెట్స్ వెంటిలేటర్స్తో సహా. అవునా కదండి? మన పని అయితే ఎరగదీసేస్తాం, ఎవరిదైనా అయితే అరగదీసేస్తాం అంట. ఈ కోర్స్ చేశాక ఇది నాది వారిది అనే భావమే ఉండదు. వీ కెన్ ఫీల్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు మీ. సి ఫర్ కమిట్మెంట్ విచ్ నర్చర్స్ ది హోల్ లైఫ్. చూద్దామనే పదం ఈ కోర్స్ చేశాక ఉండదు డిక్షనరీలో. చూసేదే ఉంది. భోజనం చేద్దాం, స్నానం చేసి రమ్మన్నాడు బోని కపూర్ శ్రీదేవిని. భోజనం లేదు, స్నానం లేదు. కోర్స్ ఇట్ వాజ్ ఎ ప్లాన్ మర్డర్లేండి, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. మీరు ఇప్పుడు 5 గంటలు పని చేయగలిగితే 10 గంటలు పని చేస్తారమ్మా. 5 పనులు చేయగలిగితే 10 పనులు చేయగలుగుతారు. మీరు ఉదయం ఏ చిరునవ్వుతో వెళ్ళారో వంటింటికో, ఆఫీస్కో, మీ షాపుకో, అదే చిరునవ్వుతో వెనక్కి వస్తాం. నేనైతే ఇంతకుముందు 14-15 గంటలు కష్టపడేవాడిని మా కంపెనీ కోసం, నా జీతం కోసం, నా కుటుంబం కోసం. ఈరోజు మినిమం 20 గంటలు పనిచేస్తాను నేను సమాజం కోసం. నేను ఒక వారం రాయలసీమలో ఉంటాను, ఒక వారం కోనసీమ, ఒక వారం పల్నాడు, ఒక వారం తెలంగాణ, ఒక వారం ఆంధ్ర. కడప వెళ్తే రాగి సంగటి అని పెడతారు మాకు, కరీంనగర్ వెళ్తే జొన్న రొట్టెలు అని పెడతారు, కృష్ణా జిల్లాకు వస్తే ఉలవచారు అని పెడతారు, అమలాపురం వెళ్తే పుట్టిక్కలని పెడతారు. ఏది పెడితే అది తింటాం, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాం. నోబడీ కెన్ షేక్. నేను అనుభవించి చెప్తున్నాను, ఇవన్నీ మీరు నమ్మకండి. క్లియర్? మీలో ఉన్న అంతర్గత శక్తులన్నీ బయటకు వస్తాయండి. ఆరోగ్యం 100% వస్తుంది. మీ మెమరీ పవరు, కాన్సన్ట్రేషను, కాన్ఫిడెన్సు, ప్రతి వ్యక్తిలో అతీతమైన శక్తులు ఉన్నాయి. ఒక బెలూన్ సెల్లరు బెలూన్స్ అమ్ముతున్నా అంటే గ్యాస్ బుడగలు, హీలియం ఫిల్డ్ బెలూన్స్ ఒక స్కూల్ దగ్గర. ఆయనకి ఎప్పుడైతే వ్యాపారం తగ్గుతుంటుందో ఒక బుడగ కట్ చేసి వదిలేస్తుంటాడండి గాలిలోకి. అదో టెక్నిక్. పిల్లలు చూసి కొనుక్కుంటారు వచ్చి. ఒకరోజు అతను రంగురంగుల బుడగలు అమ్ముతుంటుంటే ఓ చిన్నపిల్లాడు వచ్చి చొక్కా లాగాయంట. కిందకు చూస్తే అంకుల్ ఆ నల్ల బుడగ ఎగురుతుందా అని అడిగాయంట ఆ పిల్లాడు. అప్పుడు ఆ బుడగలు అమ్మేవాడు చెప్పాయంట, నాయన నలుపు, తెరుపు, ఎరుపు, పసుపు కాదు, ఏ బుడగైనా ఎగురుతుంది, లోపల ఉండేది ఒకటే. చాలామంది ఫీల్ అయిపోతుంటారు, అమెరికాలో పుట్టాల్సిన ఆంధ్రలో పుట్టాం, బిట్స్ బిలానీలో చదవాల్సింది బెదవాళ్ళలో చదివాం, అబ్దుల్ కలాం ఎక్కడ పుట్టాడు, అబ్రహాం లింకన్ ఎక్కడ చదువుకున్నాడు. ఇదంతా అజ్ఞానం అమ్మ. ప్రతి వ్యక్తిలో అతీతమైన శక్తులు ఉన్నాయి. మీరు రెగ్యులర్గా ఆరోగ్యం 100% వస్తుంది. మీ కాన్ఫిడెన్స్, భయంతో చనిపోయారు కోవిడ్లో, అవునా కదండి? కోవిడ్ భయంతో చనిపోయారు. ఈ కోర్స్ చేశాక ఏబీసీ చూడండి, సమాజంలో కొందరు వ్యక్తులే అలా గోడల మీద వేలాడుతూ ఉంటారు కదా. కొందరు వ్యక్తులే ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతున్నారు, అందరూ వెళ్ళలేకపోతున్నాం. వారికి మనకి ఏమన్నా తేడా ఉందా? భగవంతుడు వారికి ఏమన్నా ఎక్కువ ఇచ్చాడా? ఒక తల, 2 చేతులు, 2 కాళ్ళు, 24 గంటల సమయం, అవునా కదండి? రవిశంకర్ గారి గురించి ఇండియాలో చాలామందికి తెలియదు. ఈ దేశ దౌర్భాగ్యం అదే. ఇప్పటికి 27 డాక్టరేట్స్ వచ్చినాయి వారికి. నాకు తెలిసి అబ్దుల్ కలాం గారికి 47 వచ్చినాయి, నెక్స్ట్ హైయెస్ట్ వారికే. కమ్యూనిస్ట్ కంట్రీస్, చైనాలో, రష్యాలో ఆశ్రమాలు ఉన్న గురువులు ఎవరు లేరు. పాకిస్తాన్ ఒక ముస్లిం కంట్రీ అఫీషియల్గా ఇన్వైట్ చేసింది ఒక హిందూ గురువుని. వైట్ హౌస్లో ఎంటర్ అయిన ఫస్ట్ హిందూ గురువు వారే. అమెరికాలో 30 రాష్ట్రాల్లో దే డిక్లేర్డ్ యాజ్ రవిశంకర్ జీ డే. లాస్ ఏంజిల్స్లో అమెరికాలో 100 సంవత్సరాల పాత చర్చిని ఇచ్చారు మాకు యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ సెంటర్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పాఠ్యపుస్తకంలో పెట్టారు. Mongolia has given us award, Colombia has given us award, Paraguay has given us award, Suriname has given us award, Fiji has given us award, Russia has given us. Padma Vibhushan is nothing for him. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, www.atom.org. ఈజ్ మాస్టర్ ఆఫ్ అవార్డ్స్, రివార్డ్స్ అండ్ రికార్డ్స్. ధీరుభాయ్ అంబానీ, రామోజీరావు, రామారావు, కిరణ్ బేడి, కల్పనా చావ్లా, అబ్దుల్ కలాం, నరేంద్ర మోడీ, ద్రౌపది ముర్ము. ఎందుకు వాళ్ళే శక్తివంతులు అయ్యారు, మనం ఎందుకు కాలేకపోతున్నాం? వారిలో ఉన్న శక్తులను వారు ఉపయోగించుకుంటున్నారు, మనం ఉపయోగించుకోవడం లేదు, అవునా కదండి? ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ కొట్టేవాడంట బంకులో, ఇష్యూ బాయ్. ఆయన చనిపోయే నాటికి 60,000 కోట్లకు అధిపతి, 60,000 crores. అతను ఎస్ఎస్ఎల్సి చదువుకున్నాడు,
కొడుకులిద్దరూ ఫారిన్లో చదివారు, కంపెనీ 2 ముక్కలు అయిపోయింది ఈరోజు. చాలామంది ఫీల్ అయిపోతుంటారు, చిన్నప్పుడు చదువుకుని ఉండాల్సింది, చదువుకుని ఉంటే పొడి చేద్దాం. సార్, ఈ ప్రపంచాన్ని నాశనం చేసేది, ప్రభుత్వాల్ని, బ్యాంకుల్ని, ప్రజల్ని మోసం చేసేది చదువుకున్నవారా చదువుకోనివారా? హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్. మా గురువు గారు చెప్తుంటారు, గాడ్ లవ్స్ ఇన్నోసెంట్ పీపుల్, నాట్ ఇంటెలిజెంట్ పీపుల్. అమాయకులను ఇష్టపడతా అంట భగవంతుడు, తెలివైన వారిని ఇష్టపడ్డంట. ఇప్పుడు మీది మీ అబ్బాయిది ఒకటే సైజు బనియన్ అనుకోండి సార్, మీ నాన్నగారిదో సేమ్ కంపెనీ సేమ్ సైజు, అరగంట టైం పడుతుంది మీదా వారిదా డిసైడ్ చేసుకోవడానికి. అవునా కదండి? దోబీ మొత్తం ఇస్తాడు లేదు సార్, మీ అపార్ట్మెంట్ అంతా, మీ వీధి అంతా. ఏం చదువుకున్నాడైనా? ఈ కోర్స్ చేశాక ఎదుటి వారిలో మార్పును కోరుకోం. ఈ కోర్స్ చేయకముందు ఎంతసేపు ఎదుటి వారిలో మార్పును కోరుకుంటాం. అవునా కదండి? ఈ పిల్లలు ఎప్పుడు మారుతారని తల్లిదండ్రులు అనుకుంటారు, తల్లిదండ్రులు ఎప్పుడు మారుతారని పిల్లలు అనుకుంటారు. ఈ ఉపాధ్యాయులు ఎప్పుడు మారుతారని విద్యార్థులు అనుకుంటారు, విద్యార్థులు ఎప్పుడు మారుతారని ఉపాధ్యాయులు అనుకుంటారు. ఈ పాలకులు ఎప్పుడు మారుతారని ప్రజలు ఎప్పుడు మారుతారని పాలకులు. అత్తగారు ఎప్పుడు మారుతుందని కోళ్ళు అనుకుంటుంది, కోళ్ళు ఎప్పుడు మారుతుందని అత్తగారు అనుకుంటుంది. మా ఇల్లాలు ఎప్పుడు మారుతుందని నేను అనుకుంటాను, ఈ మహానుభావుడు ఎప్పుడు మారుతాడని ఆవిడ అనుకుంటుంది. ఈ కోర్స్ చేశాక ఎదుటి వారిలో మార్పును కోరుకోం. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ మార్చడం కన్నా నేను మారడం చాలా తేలిక. సార్ను అది సాధ్యం అవుతుంది. మీరు ఎవరిని కదపండి, ఏం చెబుతాం లేదు సార్, మా తాడేపల్లి సంగతి, నా అపార్ట్మెంట్ వేస్ట్ సార్, మా డిపార్ట్మెంట్ వర్స్, కుళ్ళిపోయింది సార్ సమాజం. ఇదే డైలాగులు వస్తాయి. అంటే సమాజం కుళ్ళిపోయింది కానీ నేను కుళ్ళలే. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఉత్తముణ్ణి, వీళ్ళంతా అధములు అనుకుంటారు. నో. ఓ మహారాజు గారికి విపరీతమైన తలపోటు అండి సార్, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదంట. ఒక రవిశంకర్ గారు లాంటి గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు మా రాజుగారి తలపోటు తగ్గే మార్గం ఏమైనా ఉంటే చెప్పమన్నారంట. సో ఆ గురువుగారు చెప్పారండి, ఏముంది మీ రాజుగారి కళ్ళకి ఏం కనిపించినా ఆకుపచ్చ రంగు కనిపించేటట్టు ఏంటి, గ్రీన్ కలర్, ఆయన తలపోటు తగ్గిపోతుందని చెప్పారంట. సో రాజుగారు తలుచుకుంటే దెబ్బల కొదవే ఉంది, ఫ్లోరింగు, సీలింగు, వాల్సు, చైర్సు, టేబుల్సు, ఫ్యాన్లు, లైట్లు, కంచాలు, మంచాలు, ఇంకా కమోడ్తో సహా గ్రీనే. రాజుగారు ఎక్కడికి వెళ్ళినా గ్రీనే. సో రాజుగారి తలపోటు తగ్గిపోయిందంటమ్మా. ఒక 2-3 నెలల తర్వాత స్వామీజీ రాజస్థానానికి వచ్చారంట. ఆ రాజుగారి తలపోటు ఎలా ఉందో చూద్దామని. ఆ గేట్లో ఎంటర్ అవగానే భట్లు ఒక బకెటెడ్ గ్రీన్ పెయింట్ తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద పోసారంట. ఆయన ఆశ్చర్యంగా అడిగారంట, ఇదేంటయ్యా నా నెత్తి మీద పెయింట్ వేశారంటే, మీ దయ వల్ల మా రాజుగారి తలపోటు తగ్గిపోయింది సార్, ఇప్పుడు ఈ కాషాయం రంగు చూస్తే ఆయనకి కూడా తలపోటు వచ్చేయచ్చు, మీకు కూడా రాజుగారికి మళ్ళీ తలపోటు రావచ్చు, అందుకని మీకు కూడా గ్రీన్ పెయింట్ వేస్తామని చెప్పారంట. అప్పుడు స్వామీజీ చెప్పారంట, వారు వెదవల్లారా, ఆకాశానికి భూమికి మీరు ఆకుపచ్చ రంగు వేస్తారా ఏమిటి, 50 రూపాయలు పెట్టి ఓ పచ్చ కళ్ళజోడు కొని పెట్టండి రా వెదవల్లారా, మీ రాజుగారి కళ్ళకి ప్రపంచం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఏ నాయకుడు వచ్చినా, ఏ వినాయకుడు వచ్చినా మీ జీవితాలు బాగుపడిచేవాడు ఎవడు లేడు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి సార్, ఈ ఆత్మజ్ఞానం రానంతకాలం మన జీవితాలతో ఆడుకుంటూనే ఉంటుంది సమాజం. అంటిల్ యాజ్ వి గెట్ దిస్ సెల్ఫ్ నాలెడ్జ్. ఇచ్చేవాడు ఉన్నంతకాలం పథకాలు, తీసుకునేవాడు ఉన్నంతకాలం ఇచ్చేవాడు ఇస్తూనే ఉంటాడు. ఎస్ ఆర్ నో? నేను ఇచ్చేవాడిని తప్పు పట్టను, తీసుకునే వెధవకి బుద్ధి ఉండాలి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు కట్నం తీసుకునేవాడినే నేను నిందిస్తాను. ఇప్పుడు ఇవ్వకపోతే మా అమ్మాయికి పెళ్ళి అవ్వదు, ఏం చేస్తాను, ఇవ్వక చస్తానా ఏమ్మా? సో మనల్ని మనం మార్చుకోవాల్సిందే, మనల్ని మనం ఉద్ధరించుకోవాల్సిందే. ఈ కోర్స్ చేయకముందు ఎదుటి వారిలో చెడ్డ గుణాలని వెతుకుతుంటాం, మంచి వారిలో చెడ్డ గుణాలని వెతుకుతాం. ఈ కోర్స్ చేశాక చెడ్డవారిలో మంచి గుణాలని వెతకగలుగుతాం సార్. వీ కెన్ సీ గుడ్ ఇన్ బ్యాడ్ పీపుల్ సార్. సో దట్ మచ్ పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ ఫ్రీగా చెప్పరు. ఈ కోర్సు 1500 రూపాయలు ఇక్కడ వసూలు చేస్తారండి. ఇదే క్లాసు హైదరాబాద్లో అయితే 2500, అమెరికాలో అయితే $400. ప్రతి పైసా పేదలకు వెళ్తుంది. ఒకసారి చేస్తే ఇది జీవిత సభ్యత్వం. ఏమ్మా, మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఈ కోర్సును మళ్ళీ రిపీట్ చేయొచ్చు. సో ఆ డబ్బులన్నీ పేదలకు వెళ్తాయి. ఇక్కడ గురువు గారిని పూజించమని చెప్పరు, నేను దేవుడిని చెప్పరు, మోక్షం ఇస్తా అని చెప్పరు, ప్రార్థన కూడా చేయించరు. మీ గురువుల్ని, దైవాల్ని, మీ ధ్యాన యోగ పద్ధతులు ఏవి వదులుకోక్కర్లేదు. ఒక సుదర్శన క్రియ ఒకటి మీరు నేర్చుకుని చూడండి. 23 నుంచి క్లాసెస్ ఉంటాయి, మీ గ్రూప్స్లో పెడతారు రామిరెడ్డి గారు. ఒక 6 రోజులు కూర్చోండి. ఎవరైనా నా క్లాసు నచ్చలేదంటే నేను టైం వెనక్కి ఇవ్వలేను కానీ డబ్బులు వెనక్కిస్తాను. నా డబ్బులు, మీ డబ్బులు పేదలకు వెళ్ళిపోతాయి. అలా డిజైన్ చేశారు గురువుగారు. ఎనివే, కాలాతీతం పాపం ఎవరిదో సమయం నాకు ఇచ్చారు, క్షమించండి.
ఇక్కడ ఉండవలసిన వాళ్ళ ప్లేస్లో నేనున్నాను. అంతే కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరెవరో అక్కడ నా చిన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు నాకు రాజకీయాలు పిచ్చి ఉండేది. సో చాలా సంతోషం సార్. మీరు ధ్యానంతో పాటు ఈ యోగా ప్రాణాయామం కూడా నేర్చుకోండి. ఓకే, చాలా సంతోషం. నేను మళ్ళీ కలుస్తాను. లోకా సమస్తాం సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఒక డ్రాప్ వేస్తారు సార్. మీకు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాను. మా అమ్మాయి, ఒక నిమిషం సార్, ఆయుర్వేదిక్ డాక్టరు. ఈ డ్రాప్ మీరు 2 చేతులతో బాగా పీల్చి రబ్ చేసి మూతి దగ్గర పెట్టి ముక్కుతో మీరు ఎంతసేపు పీల్చగలిగి నోటితో వదిలితే లోపల కోవిడ్ ఉన్నా బయటకు వచ్చేస్తుందమ్మా. చాలా పవర్ఫుల్. నొప్పులకి పనిచేస్తుంది. తలనొప్పి, మెడ నొప్పి, నడువు నొప్పి, మోకాలు నొప్పి. వేడి నీళ్ళలో 2 చుక్కలు వేసుకుని ఆవిరి పట్టొచ్చు. సో నాడి పరీక్షను చేస్తాం మన దగ్గర. నాడి పట్టుకుని మీలో ఉన్న తత్వం చెప్తారు డాక్టర్. ఓకే, చాలా సంతోషం. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చెయ్యండి ప్రతి ఒక్కరూ దయచేసి. థ్యాంక్ యూ. జై గురుదేవ్.